అధికంగా ఆలోచించి ఆవేదన పెంచుకోవడం కంటే ఆలోచించేది కొంచెమైనా మంచి ఆలోచిస్తే ఆనందం మన సొంతమవుతుంది. తనకన్నీ నువ్వే అని నమ్మిన వ్యక్తిని అదే పనిగా నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తి జీవితకాలం నీ చెంతనే ఉన్నా తన మనసు మాత్రం చేరుకోలేనంత దూరం అయిపోతుంది. జాగ్రత్త. నీ సంతోషం కోసం ఇంకొకరిని కష్టపెట్టకు. అలాగే ఇంకొకరి చేసిన తప్పుకు నీ సంతోషాన్ని వదులుకోకు. మనిషిగా బ్రతకడానికి కావలసింది అనుభవాలే కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటి అన్నది నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే మనుషులు మనిషిగా కొంగ తీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాల్సింది మాత్రమే మనమే. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రామ చరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోతుంది. నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. తప్పు నీది నాది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేటు అయినా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. శ్రద్ధ, సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓట మెరుగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవితం. సమయం విలువ తెలియని వాడు జీవితం విలువని అర్థం చేసుకోలేడు. తాను గొప్పగా జీవిస్తున్నానని తోపు తురుములమని నీ హుందాతనాన్ని తెలపడానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడకు. అది సంస్కారం, సభ్యత లేనివారు చేసే పని. ఏడ్చినవాడు బలశాలి కాదు. ఏడ్చిన తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు. జీవితంలో నవ్వడం నేర్చుకోవాలి, నటించడం కాదు. అందరినీ నవ్వించడం తెలుసుకోవాలి, ఏడిపించడం కాదు. అయినా ఎందుకో ఈ రోజుల్లో నటించేవాడే నవ్వుతున్నాడు, సంతోషంగా నలుగురిని ఏడిపించేవాడే సంతోషంగా ఉంటున్నాడు. ఎదగాలనుకున్న వాడిని చెయ్యందించు. రేపు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మరొకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఒకే ఒక ఆశతో బ్రతుకుతాడు. అదే మనకు కూడా టైం రాకపోతుందా అని.
ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణంలకు వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమి కొనకపోయినా కొంత సువాసన పీలుస్తాము. ఎంతటి గజ ఈతగాళ్ళకైనా మురికి కాలువలో ఈత కొట్టలేడు. ఎంతటి నట చాతుర్యం ఉన్నా మంచితనం ముసుగులో ఎక్కువ కాలం ఉండలేరు. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే తన మౌనం. అతిశయం కంటే అణకువ గొప్పది. ఆవేశం కంటే ఆలోచన గొప్పది. పరిచయం కంటే పరివర్తన గొప్పది. ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. నేను మారాను అని చుట్టూ ఉన్న జనం అంటున్నారు. నేను మారలేదు, నేను ఇంప్రెస్ అయ్యాను అంతే. నాకు ఈగో లేదు. మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. మీరు మౌనంగా ఉండండి, నేను కూడా మౌనంగా ఉంటాను. హోదా కన్నా మానవత్వం గొప్పది. నీవు బాగా నేర్చుకోవాలి అనుకుంటే వెనకాల కూర్చొని కూడా నిశ్శబ్దంగా నేర్చుకోవచ్చు. ప్రతిదానికి శబ్దంతో కూడిన ప్రతిస్పందన అవసరం లేదు. నీ వల్ల ఒక ఇల్లాలు బాధపడినా, నీ వల్ల ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యువు రూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మరిచిపోవడం వాళ్ళకి సులువైనప్పుడు మారిపోవడం నీకు కష్టమా? పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాచకుండా బ్రతుకుతారని. మన కోసం మనం బ్రతకడం కాదు, మన అనుకున్న వాళ్ళ కోసం కూడా బ్రతకడమే జీవితం. ముళ్ళుగూటిలో ఉన్నప్పటికీ పక్షులు సంతోషంగా ఉంటాయి. ఏసి భవనాలలో ఉన్నప్పటికీ మనుషులు మనశ్శాంతి లేకుండా ఉన్నారు. సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన సరైన విషయంలో కోపం తెచ్చుకునే వ్యక్తి ప్రశంసించబడతాడు. కర్తవ్యం మన చేత పనులను బాగా చేయిస్తుంది, కానీ ప్రేమ ఆ పనులను అందంగా చేయడంలో సహాయపడుతుంది. నువ్వు గెలవాలంటే ఎప్పుడూ ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజ విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. గొప్ప వంశములు పుట్టడం కన్నా గొప్పగా ప్రజల చేత గుర్తు చేసుకోబడడం మెరుగైనది. నీ విఫలాన్ని, ఓటమిని చూసే క్షణం కోసం నీ బంధువులు నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు అవకాశం ఇవ్వకు. మొక్క బ్రతకాలి అంటే నీరు పోయాలి, మనసు బ్రతకాలి అంటే కన్నీరు పోవాలి. సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న మకిలి పట్టిన వజ్రాల వలె ప్రతి మనిషి మదిలో బాధతో నిక్షిప్తమై ఉన్న ఎన్నటికీ మాయని మరక ఒకటి దాగి ఉంటుంది. గుడ్డు బయట నుంచి పగిలితే ఒక జీవితం నాశనం, అదే కోడిగుడ్డు పగిలితే ఒక జీవితానికి ఆరంభం. అందుకే గొప్ప గొప్ప ఆలోచనలన్నీ లోపలి నుంచే ప్రారంభమవుతాయి.
హృదయంలో ప్రేమను పుట్టించడం కష్టం, అలాగే మంచి హృదయంలో ప్రేమను తుడిచేయడం అంతకన్నా కష్టం. ప్రేమ అంటే కలిసి ఉండడమే కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం. కోపంలో పేదవాడిగా ఉండు, ప్రేమలో కోటీశ్వరుడిగా ఉండు. ఒక స్త్రీ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే తన జీవితంలోని ప్రతి విషయాన్ని కూడా మీతో తప్పకుండా పంచుకుంటుంది. అలాగే కష్టాల్లో మీకు ధైర్యం చెబుతుంది, మీ మాటలకు విలువనిస్తుంది, మీ మంచిని కోరుకుంటుంది. మనిషికి ఉండే ఎలాంటి బంధమైనా సరే కేవలం సర్దుబాట్ల వల్ల కొనసాగాల్సిందే తప్ప ఈడులకు పోతే ఏ బంధం కూడా నిలబడదు.